ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి ఈ వ్యక్తులతోటే మీకు దెబ్బ పడబోతుంది. మార్చి 3వ తేదీన గురువారం నాడు మీ లైఫ్లో జరగబోయేది ఇదే. ఈ యొక్క నెలలో ఈ రాశి వారికి కుజుడు డబ్బుల మూటను మోసుకొస్తున్నాడు. అయితే ఈ యొక్క తులారాశి వారికి ఏ వ్యక్తులతో దెబ్బ పడబోతుంది, మీరు ఎలా జాగ్రత్తగా ఉండాలి, మార్చి 3వ తేదీన మీ లైఫ్లో జరగబోతుంది ఏంటి, అదేవిధంగా కుజుడు మీకు డబ్బు సహాయం ఏ విధంగా చేయబోతున్నాడు, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో అన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుందండి. శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. కొమురవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమురవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 8897741766. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వేద జ్యోతిష శాస్త్రంలో ప్రతి గ్రహం కూడా దేనికదే ప్రత్యేకం. కుజగ్రహం కూడా మానవ జీవితాలపై తన బలమైన ప్రభావాన్ని చూపిస్తుంది. కుజగ్రహం నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించి తన సంచారాన్ని సాగిస్తుంది. కుజగ్రహం రాశి మార్పుతో పాటుగా నక్షత్ర మార్పు కూడా అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం కుజుడిని డబ్బుకు, ఆనందానికి, శ్రేయస్సుకు, సంపదకు సూచనగా భావిస్తుంటారు. ఇక ఏప్రిల్ 3వ తేదీన కుజుడు కర్కాటక రాశిలోకి సంచారం సాగించబోతున్నాడు. ఆ తర్వాత ఏప్రిల్ 12వ తేదీన కుజుడు పూర్వవసు నక్షత్రంలోకి తన యొక్క సంచారాన్ని స్టార్ట్ చేస్తాడు. కుజుడి గ్రహ మరియు నక్షత్ర సంచారం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం బాగా కలిసొస్తుంది. వాటిల్లో ఒకటి ఈ తులారాశి. దాంతో ఈ రాశి వారి జీవితంలో సంతోషం అనేది పెరగబోతుంది. కుజుడు ఏప్రిల్ నెలలో రాశి సంచారం చేయడంతో పాటు నక్షత్ర సంచారం చేయటం వల్ల తులారాశి జాతకులకు లబ్ధి అనేది జరగబోతుంది. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు కుజుడు డబుల్ సంచార ప్రయోజనాలను కలిగించబోతున్నాడు. ముఖ్యంగా గనుక మనం చూసుకున్నట్లయితే గనుక కొన్ని రంగాల్లో వర్క్ చేసే వారికి ఆర్థికంగా సపోర్ట్ అనేది ఇస్తాడు కుజుడు. మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. వర్తక వాణిజ్య వ్యాపారాలు చేసేవారికి ప్రాఫిట్ రెండింతలు అవుతుంది. కెరీర్ పరంగాను కూడా మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఇది తులారాశి వారికి సంపదలను ఇచ్చే కాలంగా చెప్పుకోవచ్చని అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ఇకపోతే తులారాశి వారికి ఈ యొక్క నెలలో కుజ సంచారం వలన అనేక ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఈ యొక్క వ్యాపారం చేసే వారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగాలు చేస్తున్న వారికి నూతన ఉద్యోగ అవకాశాలు లాభిస్తాయి. ఈ టైంలో ఈ యొక్క రాశివారు అసంపూర్ణంగా ఉన్న పనులను కూడా పూర్తి చేయడం జరుగుతుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారు లాభపడతారు. కెరీర్ పరంగా వస్తున్న సమస్యల పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేస్తారు. ఈ టైం మీకు కలిసి వస్తుంది. కుజుడి డబుల్ సంచారం కారణంగా ఏప్రిల్ మాసంలో తులారాశి వారికి లబ్ధి అనేది జరగబోతుంది. తులారాశి గల జాతకులు ఏప్రిల్ నెల నుంచి విశేషమైన ప్రయోజనాలను పొందుకోబోతున్నారు. వర్తక వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి. ఉద్యోగ పరంగా కనుక మనం చూసుకున్నా కూడా పురోగతి ఉంటుంది. ఎవరైతే ఉద్యోగం లేకుండా మీరు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారో, డబ్బుకు చాలా ఇబ్బందులు పడుతూ సమస్యలుగా ఎవరైతే ఈ యొక్క రాశివారు సమస్యగా భావిస్తున్నారో అటువంటి వ్యక్తులు ఈ సమయంలో మీరు కోరుకున్న ఉద్యోగంలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ శాలరీ వస్తుంది. ఇకపోతే ఆ యొక్క వచ్చిన శాలరీతో మీ కుటుంబాన్ని బాగా పోషించుకుంటూ సేవింగ్స్ కూడా చేసుకుంటారు. అలాంటి మంచి ఉద్యోగం మీకు లభించబోతుంది. చాలా ఇష్టంతో ఆ యొక్క అంటే ప్యాషన్తో ఆ యొక్క జాబ్ని మీరు చేయడం జరుగుతుంది.
ఇకపోతే ఈ సమయంలో వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడం చాలా ప్రాఫిటబుల్గా ఉంటుంది. పూర్వీకుల నుంచి ఆస్తులు వచ్చే ఛాన్స్ కూడా ఉందండి. ఇక మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చేసే పనుల్లో విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. తులారాశి వారికి ఉద్యోగస్తులకు పదోన్నతులు వచ్చే ఛాన్స్ ఉంది. వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయం అండి. ఆర్థికంగా వృద్ధి ఉంటుంది. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఆస్తి కొనుగోలు చేసే అవకాశం కూడా కనబడుతుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇక ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుందని జ్యోతిష శాస్త్ర నిపుణులు అంచనా వేసి మరి చెప్తున్నారు. మీ పనుల్లో విజయం సాధిస్తారు. మీరు కొత్త పనులు ప్రారంభించడానికి ఇంట్రెస్ట్ని చూపిస్తారు. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు లాభిస్తాయి. వ్యాపారస్తులకు లాభాలు అనేవి పెరగడం జరుగుతుంది ఈ సమయంలో. ఇకపోతే ఆర్థికంగా లాభాలు రావడం నిజంగా మీకు మిరాకిల్గా ఉంటుంది. మీరు అనుకున్న విధంగా డబ్బు మీ చేతికి అంది వస్తుంది. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో సంతోషంగా ఉంటారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి టైంగా చెప్పుకోవచ్చు. ఆర్థికంగా వృద్ధి ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు ఓపెన్ అవుతాయి. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఆస్తి కొనుగోలు చేసే అవకాశం కూడా కనబడుతుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. ఆర్థికంగా లాభాలు రావడంతో ఆ యొక్క వచ్చిన అమౌంట్ను వేరొక బిజినెస్లో మీరు పెట్టుబడిగా పెడతారు. దాని ద్వారా మరింత లాభాలను పొందుతారు. మీరు అనుకున్న విధంగా డబ్బు అందుతుంది. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. మీ యొక్క భాగస్వామితో మరింత దగ్గర అవుతారు. ఇకపోతే మీకు అందరికన్నా ఎక్కువ శక్తి ఉంటుంది ఏ పని చేయడానికైనా కూడా. దాన్ని సద్వినియోగం చేసుకుని జీవితంలో ముందుకు వెళ్ళిపోతూ దూసుకుపోతుంటారు. మీరు సాధారణంగా కింద పడరు, కానీ ఒకవేళ కింద పడ్డా వెంటనే పైకి లేవగలిగే సామర్థ్యం, సత్తా మీలో ఉంటుంది. అది మీ సొంతమని చెప్పాలి. ఎదుటివారు ఎటువంటి సవాళ్లు విసిరినా స్వీకరిస్తారు. అందివచ్చే ప్రతి ఒక్క అవకాశాన్ని యూజ్ చేసుకుంటారు తులారాశి వారు. అలాగే తులారాశి వారు కష్టపడడం అనే దాన్ని మీ ఇష్టంగా భావిస్తారు. జీవితం విషయంలో క్రమశిక్షణ కలిగి ఉంటారు. పనుల్లో ఆచరణాత్మక విధానాన్ని అనుసరిస్తారు. అనుకున్న పనిని చేయాలని తపిస్తూ ఉంటారు. మానసికంగా ఒత్తిడి ఎదురవుతున్నా తట్టుకుంటారు. ఎంత ఒత్తిడి ఉన్నా అనుకున్నది పూర్తి చేస్తారు. చిన్న చిన్న విషయాలకు కూడా కుంగిపోయే మనస్తత్వం మీకు లేదు. ఎంత కింద పడితే అంత త్వరగా పైకి లేస్తారు. భయం అనే పదానికి మీకు అర్థం అనేదే తెలియదు. ఓడిపోయిన వెంటనే ఏం చేయాలనే విషయాన్ని వెంటనే ఆలోచించి ఒక డెసిషన్ అనేది తీసుకుంటారు. ఆ విధంగా నిర్ణయించుకుంటారు. ఆ ప్రకారం గెలుపొందుతారు. ఓటమి ఎదిరినా తట్టుకుంటారు. తిరిగి దృఢంగా చాలా స్ట్రాంగ్గా మారుతారు తులారాశి వారు. కింద పడిన పైకి లేస్తారు. పనిని చాలా ఇష్టంగా చేస్తారు. ఎదుటివారిని కూడా త్వరగా అర్థం చేసుకుంటారు. ఆ యొక్క మనస్తత్వం మీకు ఉంటుంది. ఇకపోతే తులారాశి వారికి ఇక నుంచి అంతా కూడా సానుకూలంగా విజయవంతంగా ఉంటుందండి. ఉద్యోగులు మార్పు కోరుకునేవారు, నిరుద్యోగులు గొప్ప అవకాశాలను అందుకుంటారు. ఆదాయం ఇంక్రీజ్ అవుతుంది. ఖర్చులు తగ్గుతాయి. వ్యాపారం వేగంగా పురోగమిస్తుంది. అన్ని రంగాల వారికి కొత్త ఆదాయ వనరులు, అంటే ఈ యొక్క రాశికి తులారాశి చెందిన వ్యక్తులు అన్ని రంగాల వారికి కూడా కొత్త ఆదాయ వనరులు అందుబాటులోకి రావడం వల్ల ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ఫ్యామిలీలో సుఖశాంతులు వెలువరిస్తాయి. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. గృహంలో శుభకార్యాలు జరిగే సూచన కనబడుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో సక్సెస్ని ఖచ్చితంగా సాధిస్తారు. నూతన వస్తు వాహనాలు, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. మీ యొక్క ప్రియమైన వారి నుంచి బహుమతులు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో ఈ సమయంలో మీరు తీర్థయాత్రలకు వెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. ఇక మీకు ప్రతిదీ కూడా అదృష్టదాయకంగా ఉంటుంది. గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందున వృత్తి వ్యాపార నిపుణులు, ఉద్యోగులు లక్ష్య సాధనకు ప్రాధాన్యతనిచ్చి తమ రంగాలలో గొప్ప గొప్ప విజయాలను మీ సొంతం చేసుకుంటారు. ఆర్థిక పరంగా అనేక శుభ ఫలితాలను ఈ రాశివారు పొందడం జరుగుతుంది. ఆదాయ వృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెడితే విపరీతమైన లాభాలు వస్తాయి. నిరుద్యోగులకు మంచి జీతంతో కూడిన ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. న్యాయపరమైన విషయాల్లో తీర్పు మీకు చాలా అనుకూలంగా వస్తుందని అంటున్నారు జ్యోతిష శాస్త్ర నిపుణులు. ఇక విదేశాల్లో ఉద్యోగం చేయాలని మీ యొక్క కళలు ఈ సమయంలో, అంటే ఆ విధంగా కళలు కనేవారు కోరుకున్న ఉద్యోగాన్ని ఈ సమయంలో పొందడం జరుగుతుంది. ఇక మతపరమైన సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో మీ హోదా, గౌరవం పెరుగుతాయి. గృహంలో శాంతి, సౌఖ్యం నెలకొంటాయి. ఖర్చులు తగ్గడం వల్ల ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఇక మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదా, తులారాశి వారికి ఈ యొక్క వ్యక్తులతోనే మీకు దెబ్బ పడబోతుందని. మార్చి 3వ తేదీ గురువారం నాడు మీ లైఫ్లో ఏం జరగబోతుంది అనేది కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. తులారాశిలో ఎవరైతే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారో ఆ యొక్క వ్యక్తులు ఈ సమయంలో
మీకు దెబ్బ వేయబోతున్నారు. నిజంగానండి, ఎప్పటి నుంచో ఆ వ్యక్తులు మీ పైన కుట్ర అనేది చేస్తూ ఉన్నారు. భాగస్వామ్య వ్యాపారంలో మీరు ఒక ఎదుగుదలతో, అంటే వారితో వ్యాపారం చేస్తూనే ఇతర వ్యక్తులతో కూడా మీరు వ్యాపారం చేస్తూ ఉంటే దాన్ని తట్టుకోలేక ఆ యొక్క వ్యక్తులు ఎప్పటి నుంచి మిమ్మల్ని దెబ్బ కొట్టాలని, దొంగ దెబ్బ కొట్టాలని చాలా వరకు వెయిట్ చేస్తున్నారండి. దానికి ఈ సమయంలో ఆజ్యం, అంటే అగ్నికి ఆజ్యం పోసినట్లుగా ఈ సమయంలో వారి యొక్క ఆలోచనకు స్టార్టింగ్ అనేది, అంటే ఎవరైతే ఈ విధంగా ఆలోచన చేస్తూ ఉంటారో మీ పరంగా, వారు ఈ సమయంలో మిమ్మల్ని దెబ్బ కొట్టాలని ఆలోచనలు చేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులు మీరు ముందుగానే గ్రహించి వారిని చాలా దూరంగా పెట్టండి. వీలైతే భాగ్యస్వామి వ్యాపారం నుంచి మీరు తప్పుకోండి, లేదంటే వారిని తప్పించండి. ఈ విధంగా మార్చి 3వ తేదీన మీ లైఫ్లో జరగబోతుంది. కాబట్టి ఆ యొక్క దొంగ దెబ్బ కొట్టే వ్యక్తులకు దూరంగా ఉండండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. సో చూశారు కదా, తులారాశి వారికి ఏ వ్యక్తులతో దెబ్బ పడబోతుంది, వారి నుంచి ఎలా దూరంగా ఉండాలి, మార్చి 3వ తేదీ గురువారం నాడు మీ లైఫ్లో ఏం జరగబోతుంది, ఈ యొక్క ఏప్రిల్ నెలలో ఈ యొక్క తులారాశి వారికి డబ్బు మూట మోసుకొస్తున్న కుజుడు ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడు, ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి వీడియో ఎలా అనిపించిందో మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.